సాటి అయిన సహాయమును వారి కొరకు చేయదననిపినడు. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేర్లు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని పంపించెను. జీవం గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించున్నప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దారి తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాడు. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుడి నుండి తీయబడిన కనుక నారి అనబడెను. కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరమవుదురు. ఆమేన్. రెండో భాగంగా విషయాలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 33 వరకు చదువుతాను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22